Hi, welcome to my channel. మీరు మీ మైకులు బాగా చేయండి సార్. సత్యనారాయణ గారు మీ దగ్గర మైకులు బాగాలేదు, చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ మనము ఐజీపీసీ స్టార్ట్ చేసినప్పుడు 2 days back it has cost we have 4 ratings: platinum, gold, silver and certification level. But platinum it had costed almost 18% extra. Those days we were not having any building material India produced. But during the last 20 years, 6,000 building materials we have certified as a green food. About 95% of the building materials are available in India. The cost has come down drastically. Today, a platinum rated building is costing only 2 to 3% more. If you take the basic certification level or silver level, it will not cost anything extra. If you plan very well in advance, it will cost you less. So certification level, you can give a demo to the government. It will cost less. My request that all these ECBC or all are part of our rating. Absolutely. And many more components by Government of India, whatever the state are all part of IGBC rating. It will not cost more. We will give a demo, and if you can make it mandatory IGBC certificate level, we will give entire awareness program to entire officials and public. And we have placed so far 6,000 accredited professionals across the country. They are all architects and engineers. And part of them are here in Telangana. If any member is required, we will play at IGBC. Okay. There are no issues, sir. We will definitely take it up to the extent, and this will not cost a single rupee extra. Even we include the whatever the code is also there, but you have to plan in advance. So the mandate economic code chesna ECBC కాబట్టి after hearing our IGBC team, we will give a demo to you. We will convince you will not cost a single rupee extra. You can make it mandatory only certification. We are not asking silver, gold or platinum, sir. I think this is the మీ వాళ్ళు ఒప్పుకుంటే చేసేద్దాం, మాకేం అభ్యంతరం లేదు. మీ వాళ్ళు ఒప్పుకోవాలి. అందరికీ ఇస్తాం సార్ డెమో. కాదు ఐ థింక్ థింగ్ ఈస్ కొన్ని విషయాలు శేఖర్ రెడ్డి గారు, మనం సర్వజన ఆమోదంతో కన్సెన్సస్ పద్ధతుల్లో ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. అందుకే అడిషనల్ కాస్ట్ అవ్వదు అని చెప్తున్నప్పుడు అడిషనల్ కాస్ట్ కాదు అని చెప్పి మీరు కన్విన్స్ చేయగలిగితే ఐ థింక్ దే విల్ ఆల్ బీ కమ్ మోర్ దెన్ హ్యాపీ టు పార్టిసిపేట్. కానీ మీరు ఒప్పించాలి ముందు ఆ విషయం మీ వాళ్ళనే. కాదు నేను కాదంటలేను శేఖర్ అన్న, మీ వాళ్ళందరినీ డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, మీరే పిలవండి. కావాలంటే మా టీంని పంపిస్తాను, మా మొత్తం సీసీపీ గారిని, మా మొత్తం బృందాన్ని పంపిస్తాను. మా వాళ్ళందరూ ఉంటారు, మా కమిషనర్ కూడా వస్తారు. మీరు అందరికి ప్రజెంట్ చేయండి, చేసి వారి ఆమోదంతో మీరే ఒక రెజల్యూషన్ పాస్ చేసి మాకు పంపండి. విల్ డూ ఇట్ విత్ యువర్ కన్సెంట్, విత్ యువర్ కన్సెన్సస్ విల్ డూ ఇట్. ఎస్ సార్, ఎస్ సార్. చేయమంటారా వద్దంటారా? చేయలేమంటారా? కాదు ఆయన ఏమంటున్నారంటే కాస్ట్ పెరగదు, హార్డ్లీ 1-2% పెరుగుతుంది. అది ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను అంటున్నారు. అడ్వాన్స్ ప్లానింగ్ ఉంటే ప్లానింగ్ స్టేజ్లోనే ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కన్సిడర్ చేయకూడదని నేను ఒకటే రిక్వెస్ట్ మీతో కూడా బ్రదర్. బిల్డింగ్లు మీరు హైదరాబాద్లో చాలా కట్టొచ్చు, చాలా డబ్బులు సంపాదించవచ్చు, మీ పిల్లలకి మంచి ఆస్తులు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్గా మాత్రం ఇదొక ఉదాత్తమైన ఆశయంతో పెడుతున్న ఆలోచన తప్ప ఏదో షార్ట్ టర్మ్ థింకింగ్తో తాత్కాలికంగా పెడుతున్న ఆలోచన కాదు. అందుకే నేను అనింది, ఆయన అనగానే నేను తొందరపడి పెట్టేస్తానని చెప్పట్లేదు. అందరి ఆమోదంతో తీసుకొని రండి, చేస్తానని చెప్తున్నాను. మీకు అనుమానాలు ఉండొచ్చు, ఆయన నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా పిలుస్తాము, మీ ముందు పెడతాం. మీరు అందరూ ఒప్పుకుంటేనే చేద్దాం, లేకపోతే వద్దు. ఓకే, చూద్దాం. తొందరపడకండి సార్, చేద్దాం అంట, ఆలోచించి చేద్దాం, తొందర ఏం లేదు. ఎస్ సార్, కూర్చోండి. డాక్టర్ ఎస్పీ అంశువి అండ్ ఈసీబీసీ ఎలాగైతే మేము చేసామో ఇది కూడా ఈఎంఎస్ కానీ కూలింగ్ సిస్టమ్ కానీ సార్ బేసిక్ గా మీరు పొద్దున్నే నాకు మెసేజ్ పంపించారు. మీరు ఏమన్నారంటే కూల్ రూఫింగే కాదు కూల్ వాల్స్ చూడండి అని చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకేమని చెప్తారా? సో అందులో అడిషనల్ ఏంటంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే ఒక మనిషి బాడీ ప్లస్ బిల్డింగ్ బాడీ, బిల్డింగ్ బాడీకి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ఈ 5 పంచభూతాల ఎలిమెంట్స్ ఉంటేనే బాగుంటుంది. అలా ఇక్కడ ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, బిల్డర్స్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అందరూ రావాలి. సో ఇక్కడ ఏంటంటే సార్ ఆర్కిటెక్ట్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ప్లానింగ్ స్టేజ్. కన్స్ట్రక్చువలైజేషన్ అక్కడే ఉంది కాబట్టి సో వేర్ లైక్ డాక్టర్ స్పెసిఫైయింగ్ ద ప్రోడక్ట్.
or specifying the medicine. So ఇక్కడ ఏంటంటే అది కొంచెం ఆ లూప్ లో ఆర్కిటెక్ట్స్ పాత్ర స్టార్టింగ్ నుంచి కనబడాలి. సో అది కాస్త we need to come up together and so that policy and implementation లో ఆర్కిటెక్చర్ బాగుంది కాబట్టి so we have to come together. That's my I agree, and I just want to add one more point to what Mr. Anchuri said. You know, a lot of people have this misconception that వాస్తు అంటే ఏదో వచ్చి ఏదో మూఢనమ్మకం అనే ఒక ఇదిలో ఉంటారు చాలా మంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాస్తు నమ్ముతారని మీ అందరికి తెలుసు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, వాస్తు ఇస్ నథింగ్ బట్, వాస్తు శాస్త్ర ఇస్ నథింగ్ బట్ బీయింగ్ ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్. మనకి వాస్తు శాస్త్రంలో కొన్ని చెప్తుంటారు, ఏది క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, కిచెన్ ఒకవైపు ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి కిచెన్ ఒకవైపు? అక్కడ నుంచి గాలి ఎట్లా వస్తే బయటికి ఈజీగా కిచెన్కి వెంట్ ఉంటుంది అని చెప్తారు. సౌత్ వెస్ట్లో ఇది ఉండాలి, మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి అంటారు. ఎందుకు ఉండాలి? ఎందుకంటే అక్కడ దానికి తగ్గ విధంగా సన్లైట్ కానీ వెంటిలేషన్ కానీ ఉంటేనే ఆ ఇల్లు యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్తారు. సో కొన్ని కాన్సెప్ట్స్ దే ఆర్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు అవర్ థింకింగ్, ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు అవర్ కల్చర్, అండ్ దే హ్యావ్ అ సైంటిఫిక్ బేసిస్ ఆల్సో. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ it's unscientific, but it's not. My humble request is, like Mr. Anchuri said, తప్పకుండా ఇట్లాంటి ఎలిమెంట్స్ ముఖ్యంగా ప్లానింగ్ స్టేజ్ నుంచే మనం ఇంగ్రెయిన్ చేసుకోగలిగితే, ఎందుకంటే మన దగ్గర వాస్తు చాలా పెద్ద ఎత్తున నమ్ముతారు. కస్టమర్స్ కూడా, మీ అందరి కస్టమర్స్ దాదాపు 90% మంది వాస్తు కంప్లైంటా కాదా అని అడుగుతారు. మీ బిల్డర్స్ కూడా అదే, చాలా మందిని అది కూడా అడిగాను నేను. డిజైన్ ఎందుకు బాగుండదు అంటే, ఏం చేయాలి సార్, వాస్తు కట్టాలి మేము. అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లాట్స్ అక్క లేకపోతే డిజైన్స్ అక్క రాదని చెప్పి కూడా ఉల్టా దులుపుకుంటారు మీరు. నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతిలో ఉండే అలవాట్లు, నమ్మకాలు, ఇక్కడ ఉండే సైన్సు ఆర్ వాట్ ఎవర్, అన్నిటిని కూడా ఇంగ్రెయిన్ చేసుకొని నడిస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు మీరు అన్నది బాగుంది. ఆల్ హీ సీకింగ్ ఇస్ దట్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ బీ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ అ ఎర్లీ స్టేజ్, అండ్ ఐ థింక్ దట్ సింక్స్ వెల్ విత్ వాట్ శేఖర్ రెడ్డి ఈజ్ ఆల్సో సేయింగ్. మా మిత్రుడు, ఆయన పేరు మర్చిపోయింది నేను, విజయరాజ్ గారు, విద్యాసాగర్ గారు కూడా అనుమానాలు ఉండవచ్చు, కానీ ప్లానింగ్ స్టేజ్ నుంచే కనుక ఇన్వాల్వ్ అయితే కాస్ట్ కూడా ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేయొచ్చు. సో లెట్ us wait and see, for all of you to come together and discuss and come back. Yes, sir. When we analyze and simulate the building, the design system, what we did is 4 parts: Hyderabad, Mumbai, Chennai, Delhi. 4 buildings we simulated. So అందులో హైదరాబాద్ బిల్డింగ్ వితౌట్ ఎనీ అడిషనల్ మార్కులు ఈఎన్ఎస్ క్లియర్ అయింది, అంటే ఆ పాలసీలో క్లియర్ అయింది. వాళ్ళు అడిగారు, ఏంటి దీనిలో ఏమైనా ఎక్స్పర్టీస్ ఉందా అంటే, దీనిలో వాస్తు శాస్త్రం ఉంది, బికాజ్ వీఆర్ ఫాలో ఇట్. సో వాళ్ళందరూ వాస్తు శాస్త్రం లేదు కాబట్టి 90% అగేనెస్ట్ అండ్ 90% వీఆర్ ఫేవర్. సో దట్ ఇస్ అందుకే హైదరాబాద్ టైం బాగా నడుస్తుంది, వాళ్ళు అంత గొప్పగా లేదు. ఒక్క నిమిషం, ఆయన వెనకాల వచ్చినేం బ్రదర్. యా ఫ్రమ్ ఆస్కీ. యా Leadership. So I wanted to throw light on Mission Kakatiya, Mission Bhagirath. Both of those schemes have been copied, like name changed and put by Government of India. Now they are saying even country value is being planned. So if Telangana sneezes, India catches food. So I believe imitation is the best form of flattery, brother. So that's good. Imitation is the best form of flattery, not just Mission Kakatiya and Bhagirath. Our Raitu Bandhu has been copied as PM Kisan. There are several other things I can talk about. Even our urban lung spaces now are being copied as Nagar 1. Fantastic. So if the rest of India is learning from Telangana, why not? So this is again another very, very important initiative which I hope the rest of India will also pick up. But before I can make such tall claims, I think we have to implement it and show it. మనం అనుకున్న టార్గెట్ ఈ సంవత్సరం రీచ్ అవుతే అప్పుడు మన డబ్బా మనం కొట్టుకోవచ్చు. మనం దేశం అంతా ఊరేగింపు తీసుకొని మరి మేము చేసాం, మీరెందుకు చేయలేదని అడగొచ్చు. కాబట్టి డెఫినెట్గా సంథింగ్ దట్ వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు. బట్ ఐ హోప్ దట్ కెన్ హ్యాపెన్. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ సో మచ్. No, Sridhar, Sandeep, sorry, like I was saying, it will not be successful without participation of all the builders, all the people who are going to construct houses, and all those who already have built their homes. Now, how do we go about doing it? That's why if you look at our targets also, we have set quite modest targets. For the first year, it's only 7.5 square kilometers, which, of course, Vishal Garg will tell me that it's several notches above New York and others. But I think
it's a fairly reasonable objective. Like I said, the first thing is the town planning department has now been mandated as part of the policy to provide an occupancy certificate after cool roofing is done. That's one way of ensuring that it becomes mandatory from here on. Secondly, like I was telling them, we have to sensitize our people and help them understand that this is not additional monies being invested. This is actually an investment that is going to pay off in no time. So not only will this keep you cool, it will also help you in terms of overall returns on your investment. The third thing is OC mandatory చేయడమే కాకుండా TS BPAS లో కూడా TS బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇన్కార్పొరేట్ చేశాము. దీన్ని కొంత ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి, రెండవది సెన్సిటైజ్ చేస్తాము. విల్ సెన్సిటైజ్ పీపుల్ యాజ్ టు వై దిస్ ఇస్ నీడెడ్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లైక్ ఐ వాజ్ సేయింగ్, I think if we can start with this collaborative approach of onboarding citizens, onboarding residential welfare associations and colony associations and others, only then we'll succeed fully. So it's a three-pronged thing, but this is just a modest beginning. Hopefully, we'll be able to sit here next year also and talk about how successful it has been. Anybody else? Yes. Sir. Regarding you spoke about retrofitting can be done for good policy, but that's one of the challenging things in many aspects, be it green building code or energy conservation or even fire safety measures in building. Retrofitting has been a challenge. How can you fight that challenge? నేను చెప్పాను కదా, నేనే రెట్రోఫిటింగ్ చేశాను. కట్టిన బిల్డింగ్కే నేను కూల్ రూఫింగ్ చేయించాను. అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కట్టిన బిల్డింగ్స్ ఈజీగా చేయొచ్చు. అంటే కూల్ రూఫింగ్ అంటే ఒకటే టైప్ కాదండి. Cool roofing can be done with a paint, as simple a thing as paint. There are several paints available, or there are several tiles available. Then there are several other things are also, different options are there. So retrofitting is not that big a challenge. Fire service avanteనేమో ఫైర్ బ్రిగేడ్ తిరగడానికి దాని చుట్టూతా జాగా అదంతా కావాలి, బిల్డింగ్లో అవసరం అయితే కొంత కొట్టేయాలి. ఇది అట్లా కాదు కదా. రూఫ్ని పెయింట్ చేయడం ద్వారా లేదా కొత్తగా టైల్స్ లే చేయడం ద్వారా అవి వచ్చే సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ పైకి పంపించేటట్టు చేయడం. కాబట్టి దిస్ ఇస్ అ మచ్ డిఫరెంట్ కాన్సెప్ట్ దెన్ అదర్స్, retrofitting. So it's easier, a lot easier than what you think it is. And like I said, I have done it. So yes, sir. కూర్చొని చెప్పండి. In fact, loss ఉంది. Yes. అరవింద్ కుమార్ గారు INPR కమిషనర్ కూడా ఆయన. సో క్యాంపెయిన్ ఎవరు చేయాలి? ఆయనే చేయాలి. ఆయనే లాంచ్ చేస్తున్నాడు పాలసీ. మీరే లాంచ్ చేయాలి, మీరే తీసుకెళ్ళాలి. ఇంకొక పని మీతో కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ఎక్స్పోజ్ పెడతారు మీరు అందరు. నేను 2-3 సార్లు ఇనాగ్రేషన్ కూడా వచ్చిన. మీ క్రెడై వాళ్ళు పెడతారు, TVF వాళ్ళు పెడతారు, నరెడ్కో వాళ్ళు పెడతారు, అందరు పెడతారు. మీరు ట్రేడా వాళ్ళు అందరూ పెడతారు కదా. దయచేసి ఇప్పటి నుంచి ఎక్స్పోజ్లో ఈ కూల్ రూఫింగ్ కూడా ఇన్కార్పొరేట్ చేయండి. గ్రీన్ బిల్డింగ్, కూల్ రూఫింగ్, ECBC కోడ్స్ అవి కూడా 2 పెట్టండి, 2-3 బూత్లు పెట్టించండి. తర్వాత ఇప్పుడు ఒక ప్రాపర్టీ షో కూడా పెడుతున్నాము. In order to bring awareness to masses, IGBC is organizing India's first green property show. Hyderabad lona? Shekhar Reddy is here on 29th and 30th July, and this will include all green certified projects, products, technologies and services. But July is way too far, Shekhar anna. చాలా దూరం ఉంది జూలై. అలా మళ్ళీ ఇంకోటి వాతావరణం చల్లబడ్డ తర్వాత ఎవడు వినడు. అది కూడా చెప్తున్నాను. అప్పుడు ఎవరికి ఎక్కడ కూడా ఎక్కదు. ఉదాహరణకు మీకు చెప్తాను, 2018లో మల్కాజ్గిరిలో ఈస్ట్ ఆనంద్ బాగ్ అని కాలనీ ఉంటుంది. వరదలు వచ్చినాయి అప్పుడు వర్షాకాలం వస్తే ఆ ఏరియా కొన్ని కాలనీలో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గొడవ చేసినారు. ఎట్లా సార్ నీళ్ళు వచ్చినాయి, మీరు నాలాలు బాగా చేయించండి అది ఇది అంటే, ఐ సెడ్ ఫైన్ చేయించామని డబ్బులు కూడా శాంక్షన్ చేయించాం. చేయించిన తర్వాత బై డిసెంబర్ ఏమైందంటే, ఆ నాలా సాఫ్ చేయాలి, వైడన్ చేయాలంటే ఒక 300 ఇల్లు కొట్టేయాలి. వాళ్ళే వచ్చిండ్రు మళ్ళా. ఏముంది సార్ 3 రోజుల ఇబ్బంది కోసం 300 ఇల్లు ఎందుకు సార్ కొట్టుడు? ఏంటంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఇస్ హాట్. అదే వర్షం పట్టినప్పుడు ఆ రోజు అక్కడ నీళ్లు నిలువ ఉన్నప్పుడు కొడితేనేమో ఎవరేమన్నారు. తర్వాత 6 నెలల తర్వాత నువ్వు పోతే ఎందుకు లేదు సార్ ఇప్పుడు పాపం వదిలేయండి పేదవాళ్ళు అది.
ఏమన్నా అంటే వాళ్ళని ఊరికే రిహాబిలిటేట్ చేయకుండా వదిలేము. ఇష్యూ ఏంటంటే మీరు జూలైలో గ్రీన్ బిల్డింగ్ పెడితే కష్టం, ఎండాకాలంలో పెడితేనే దీని తాకిడి తెలుస్తుంది కాబట్టి అప్పుడైతే ఎక్కువ వింటారు. మేలో ఉందా మీది? సంతోషం. రాజశేఖర్ చెప్తున్నారు. గుడ్ గ్లాడ్. మై రిక్వెస్ట్ టు యూ, లెట్స్ సి ఐ లాస్ట్ జిహెచ్ఎంసి. మీరు అన్న పాయింట్ బాగుంది సార్. ఇది మీకోసం అనేది ప్రజలకు రిజిస్టర్ చేయాలి, ఇది ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు ఇందులోనే చెప్పాలి. ఐ రిక్వెస్ట్ జిహెచ్ఎంసి ఒక నిమిషం, అదే అవేర్నెస్ డే. ఐ రిక్వెస్ట్ జిహెచ్ఎంసి కమిషనర్ గారు అండ్ మేయర్ గారు అండ్ అరవింద్ కుమార్ గారు టు పుట్ అవుట్ యాజ్ మెనీ బిల్ బోర్డ్స్, యాజ్ మెనీ బస్ షెల్టర్ల మీద ఎన్ని పెట్టగలుగుతారో కూల్ రూఫింగ్ గురించి పెట్టండి. నంబర్ ఇవ్వండి, కావాలంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి. వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే ఫోన్ చేయొచ్చు, దాన్ని బట్టి ఎట్లా పోవాలి ముందుకు పోవాలి చెప్పొచ్చు. ఐ థింక్ ఇఫ్ యూ బ్రింగ్ దట్ అవేర్నెస్, అది మీకోసం మా కోసం కాదు, మీకోసం అనేది నువ్వు చేయగలితే, ఇంక్లూడింగ్ డిఎంఏ గారు మీరు కూడా పెట్టగలితే కొద్దిగా, అంటే ఒక ప్రాసెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయగలితే, ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రజలకు ఎక్కితే ఇది నా కోసం, మా పిల్లలకి లాభం, నా కుటుంబానికి లాభం, నన్ను కూల్గా ఉంచేదని ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. Sir, one more question. Yes, sir. Emergency certified building fee, there was property tax concession earlier. After the developer implemented the concepts, developer comes out. It is the responsibility of the resident welfare associations to follow these rules. So they need some intensive failure to follow these concepts. So earlier there was 10% property tax concession. If it is certified buildings, so if you can think over that, developers can implement this right first time. They will stop all these methods and procedures. I completely agree. In fact, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవన్నీ మీరు కడుతున్నారు, తర్వాత ఆర్డబ్ల్యూఎల్ మెయింటైన్ చేయడం ఫెయిల్ అవుతాం. మీరు అన్నది 100% కరెక్ట్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయడం ఎట్లా అని, అంటే మళ్ళీ దాన్ని మానిటర్ చేసి ఎన్ఫోర్స్ చేసి, మా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ స్ట్రెచ్డ్. వాళ్ళకుండే వర్క్ లోడ్లో వాళ్ళు వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేసి చేయాలి ప్రతి బిల్డింగ్ హైదరాబాద్లో అంటే కష్టం. కాబట్టి మోస్ట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఆ సెల్ఫ్ they have to renew it. So after renewal you can give it. We can certainly look at it. మనం ఎట్లాంటి ఇన్సెంటివ్స్, ఆయన అన్న పాయింట్ ఏంటంటే మొదలు కట్టిన వాళ్ళకి ఇవ్వడమే కాదు, తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా కొంత ఇన్సెంటివ్ ఇస్తే బాగుంటుందని ఆయన చెప్తున్నారు. వీ కెన్ సర్టన్లీ లుక్ అట్ ఇట్. బట్ అగైన్ మనం చీటింగ్ చేసుకుంటే అల్టిమేట్గా వీఆర్ చీటింగ్ ద సొసైటీ అండ్ చీటింగ్ ఆర్ చిల్డ్రన్. సో వీ నీడ్ టు గెట్ ఇన్ టు సెల్ఫ్ రెగ్యులేషన్ మోడ్. చాలా మంది ఏం చేస్తారంటే అందులో కూడా షార్ట్ కట్లు పట్టుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో నేను మొన్న ఒక స్టడీ చేయించాను, ఆస్కీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, స్టడీ చేయించాను. ప్రైవేట్ ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కండిషన్లో ఉన్నాయి, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని పని చేస్తలేవు. చాలా పని చేస్తలేవు. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? కాదు ఇష్యూ ఏం లేదండి. ఇష్యూ ఏంటంటే డబ్బులు పోతాయని భయం. కిందికి మురికి నీళ్ళు పోతే జిహెచ్ఎంసీని తిట్టొచ్చు, హెచ్ఎండబ్ల్యూస్ని తిట్టొచ్చు, మమ్మల్ని ఎందుకు అనేది. Sir, those cases are hardly. I'll just tell you. Let me tell you. By July this year, we are treating 100% of sewerage in Hyderabad. మేము మొత్తం 2000 MLD ఎస్టీపీలు పెడుతున్నాం. అప్పుడు మీరు నాలాలో కొద్దిగా నష్టం ఏం లేదు కదా. No, the policies, good policies are in place, sir. Unfortunately, implementation and self-regulation, that's important. మొత్తం జిహెచ్ఎంసీలో ఎంప్లాయీస్ ఎంతమంది లోకేష్? టౌన్ ప్లానింగ్లో 100 మంది ఉన్నారు. వాళ్ళు ఏడ తిరగాలి, ఏడ చావాలా, ఏం చేయాలి వాళ్ళు? 1 కోటి మంది జనాభా ఉండే నగరంలో 100 మంది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారండి? సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే మన నగరం మీద, మన పిల్లల మీద మనకు ప్రేమ లేకపోతే దేవేందర్ రెడ్డి వచ్చి, బాలకృష్ణ వచ్చి, శ్రీనివాస్ వచ్చి చేస్తారా మన కోసం? ఎక్కడ దాకా చేస్తారు, ఎంత దాకా చేస్తారు? కాబట్టి అట్ట కాదు, ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉండాలా. నా ఊరు ఇది అనుకున్నప్పుడు, నా బిల్డింగ్ ఇది అనుకున్నప్పుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే పాలసీలు 100 చేయొచ్చు, ఇంప్లిమెంటేషన్ అల్టిమేట్గా సమర్థవంతంగా అయ్యేది, ప్రజలు కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తే అవుతాయి, లేకపోతే కావు. సింపుల్ ఇస్ దట్. ఇస్తున్నాం సార్, ఇస్తలే అంటే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు అవుతుంది. మళ్ళీ అట్లా తిడతారు, అట్లా కూడా తిడతారు, మీరు మోదాలు చెప్పలేదంటారు. ఎనీవేస్ అది వదిలేయండి. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్ అన్లెస్ దెర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్. ఎస్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మీడియా నుంచా లేక? చెప్పండి సార్. అన్ని హీటర్లు వాళ్ళ కొట్టించింది, తెలుసు 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 వాళ్ళ కొట్టుకున్నారు. అవును,
నేను డెఫినెట్గా ఆయన ఇట్లాంటివి అయితే చెప్తారు, గ్యారంటీ చెప్తారు. ఐ థింక్ హీల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఇప్పుడు హరితహారం ఆయన బ్రెయిన్ చేయదు కాబట్టి ఐ థింక్ హీల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఇట్లాంటి మంచి పాలసీ వచ్చిందంటే తప్పకుండా ఆయన అభినందిస్తారు, తప్పకుండా చేయమని అడుగుతారు. సార్తో చెప్పిస్తే పని అయిద్దని కూడా చెప్పిద్దాం దానికి. నేను డెఫినెట్లీ ఐ అగ్రీ. ఆయనతో చెప్పిస్తే పని అవుతుంది, కొద్ది లాభం అవుతుంది అనుకుంటే మా డిపార్ట్మెంట్ కూడా చెప్పిస్తాం. థ్యాంక్ యూ. సార్ ఆనెస్ట్ చెప్పమంటారా, ఒక్కరు సక్సెస్ఫుల్గా చేసి చూపెడితే, ఊళ్ళో ఒక్కరు సక్సెస్ఫుల్గా చేసి చూపెడితే ఇది మంచిగా ఉందంటే మిగతా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. మన ఊళ్ళలో గతంలో గుణ పెంకులతో ఇల్లు కట్టేది. ఎందుకు కట్టేది తెలవక నా వాళ్ళకు. మొత్తం ఆ సున్నం వేసేది, డంగు సున్నం. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ కూలింగ్ టెక్నాలజీస్ దట్ హవ్ బీన్ దేర్ ఫర్ ఎవర్. మనం పిచ్చోళ్ళం ఈ జనరేషన్, కానీ గతంలో ఉన్న వాళ్ళకి చాలా తెలివి ఉంది. వాళ్ళందరూ ఆ గుణ పెంకులు కూలింగ్ ఎఫెక్ట్కే, ఆ డంగు సున్నాలు వేసేది కూలింగ్ ఎఫెక్ట్కే. ఇప్పుడు మనం వాడే మెటీరియలే సరైన మెటీరియల్ కాదు. ఇక అంటే మీరు బాధపడతారని బిల్డర్లు ఏమి అంటలేను, కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ మెటీరియల్తోనే ఉంది ప్రాబ్లం. ఈ హీటు ఎఫెక్ట్ అంతా కూడా మీరు ఫాస్ట్ కట్టే చక్కర్లా వచ్చిన స్టీలు, సిమెంట్ స్ట్రక్చర్లు, 100 అంతస్తులు, వీటి వల్ల వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ఇవన్నీ హీట్ని బ్రహ్మాండంగా అబ్జర్వ్ చేస్తాయి. గతంలో ఉన్న స్ట్రక్చర్స్ మీరు చూస్తే, మీరు కావాలంటే పాత నిర్మాణాలు ఎక్కడికైనా పోండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకు? మనందరూ పోగానే మీరు చూడండి, ఎప్పుడైనా ఈ పాత ప్యాలెస్ హోటల్స్ అవి ఉంటాయి, ఎప్పుడైనా పోయి ఒక రోజు ఉండండి, లోపల పోగానే యూ కెన్ ఫీల్ ద కూలింగ్ తేడా ఎంత ఉంటుంది, టెంపరేచర్ డిఫరెన్స్. వై? సింపుల్, బికాస్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్. మీరు కూడా వాడండి, మిమ్మల్ని ఎవరైనా వద్దంటున్నారు, బిల్డింగ్లు కట్టుకోవాలి వాడండి. కాకపోతే సార్ అదే చెప్తున్నా, నేను కూడా ఏమంటున్నా సార్, పాత పాలసీయే కొత్త రంగేసి తీసుకొచ్చినామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.